ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇక్కడ దాకా వస్తున్నారు, వెళ్ళిపోయే జనాలను ఆపేసేసి మీరు తప్పుకోండి అంటాం తప్పితే ఎవరికి ఏ సహాయం రావట్లా. లోపల ఉన్న వాళ్ళకి కనీసం ఒక మంచినీళ్ళు అందట్లా, బొవ్వ అందట్లా, ఏది అందట్లా. ఎవరికి ఏం చేస్తున్నారు? పసిబిడ్డలు వేసుకుంటున్నారు, ఇళ్లలో బతుకుతున్నారు. ఎవరు వస్తున్నారు? అక్కడ నుంచో పెట్టి పోలీసు వాళ్ళు అంటారు సీట్ సైన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు. ఈ టైంలో సీట్ సైన్ చూడటానికి వస్తారా? ఈ ఉద్దేశంలో ఉండి పీకల్లోకి వచ్చి బిడ్డలు తీసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటే సైడ్ సీన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు పోలీసు వాళ్ళు. 6,000 ఇస్తారా తీసుకెళ్తాం, 10,000 ఇస్తారా బోట్లో తీసుకెళ్తాం అని అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టే స్థితి, డబ్బులు పెట్టే స్థితిలో ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు లక్షలు పెట్టే స్థితిలో ఉన్నారా? వీళ్ళకి ఎవరే సహాయం చేయకోకుండా ప్రతి ఒక్కళ్ళు జగన్ వచ్చాడు ఏం చేశాడు, చంద్రబాబు వచ్చాడు ఏం చేశాడు, ఎవ్వరు ఏమీ చెయ్యట్లేదు. బోట్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇచ్చారు బోట్లు. వాళ్ళు తీసుకురావడానికి ఇవ్వటానికి ఇచ్చింది బోట్లు. జనాలను తీసుకెళ్ళటాక బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చొని బిజినెస్, డబ్బులకు అలవాటు పడిపోయినోడు రూపాయి ఇస్తారా పాప ఇస్తారా అని చెప్పి బిజినెస్ చేసుకొని తీసుకెళ్తున్నారు తప్పితే ఎవరికి ఏమి తీసుకెళ్ళట్లా, ఎవరికి ఏ హెల్ప్ చేయట్లేదు. అంటే బోట్స్ మొత్తం గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఎవరు పంపించారు? గవర్నమెంట్ పంపించింది పేరుకేనా? జనాలకి హెల్ప్ చేయటం కాదా? పేరుకు వాడుకోటాకుంటున్నారా? ఎంతవరకు ఈ రోడ్లో ఏ జనాలన్నా వచ్చారా? ఏ బోట్ అన్నా వచ్చిందా? బతిలాడుతున్నా, కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా సరే ఒక్కళ్ళు రాలా తెలిసి ఇంతవరకు. 6,000 ఇస్తారా? మనుషులు తీసుకురాటాక 6,000 ఇచ్చి పోలీసుల చేత పచ్చిబూతులు తిట్టించుకోమా మేము? కాదమ్మా, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన బోట్లా లేకపోతే ప్రైవేట్ నుంచి వచ్చిన బోట్లా? ఎవరికి తెలుసు ఏ పోట్లు వచ్చినాయో ఏమొచ్చినాయో? కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడుకుంటున్నాం. అదే అడుగుతున్నావు, ప్రాణాలు కాపాడుతాకు వస్తున్నారా లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారో తెలియట్లేదు. అన్నా ఇస్తున్నారు అంటున్నారు. ఈ సందులో ఇళ్లలో ఉన్నవాడికి ఎవరికన్నా అన్నం దొరికిందేమో అడగండి. ఉన్న వాటిలోనే కొల్ల కొంచెం పోసుకొని తినేత వాళ్ళు తప్ప ఇంతవరకు ఎవడో కూడా ఇంత లోపలికి వచ్చి అన్నం ఇచ్చిన నాదులు లేడు, వాటర్ బాటిల్ ఇచ్చిన నాదులు లేడు. అన్నిటికీ టీవీ వాళ్ళకి వాళ్ళకి చూపించుకోవడం తప్పితే దేనికి లేదు. ఏం చెప్తారు ఈ 3 రోజుల నుంచి పరిస్థితి? చాలా దారుణంగా ఉంది. తింటాకు కూడా మాకు లేదు. చాలా మాది పైపులు రోడ్డు మొత్తం మునిగిపోయింది మా ఇల్లంతా. ఇగో ఇప్పుడు అక్కడక్కడ ఉండి వీళ్ళు కనబడి వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు వరద ఉంది కదా, మళ్ళీ ఎలా వెళ్తున్నారు? తెలీదా? ఇగో ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. మాదవుతే ఇప్పుడు కూడా ఇక్కడ వరకే ఉంది పైపుల రోడ్లో. మా పాప డిగ్రీ సర్టిఫికేట్ అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి, ల్యాప్టాప్లు అన్నీ ఉండిపోయినాయి. మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మాకు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉంటేనే పరిస్థితుల్లో మేము తట్టుకుంటాం. అమ్మా, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించారు. ఎలాంటి మీకు చెప్పారయ్యా, మేము ఉన్నాము మీకు అండగా ఉంటానని. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని ఆదుకుంటే వీళ్ళందరూ మేము ఇదవుతాం. మాకు ఇప్పుడు దిక్కులేని పరిస్థితి, రోడ్ల మీద తిరుగుతున్నాం. 3 రోజుల నుంచి ప్లే ఓవర్ మీద అక్కడక్కడ కూర్చున్నాం. మాకెవరు కూడా లేరు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా వరద బాధితులకి ₹1 కోటి సాయం చేస్తానని కూడా చెప్పడం జరిగిందమ్మా. ఏమన్నాయ్యా మరి మా వరకు అవుతే ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు కదా. మరి తర్వాత ఏమైనా సహాయం చేస్తారేమో. మరి మీకు పునరావాస కేంద్రాలు కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాట్లు చేశారమ్మా? చేశారయ్యా, కానీ మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఇక్కడ ప్లే ఓవర్ మీద అక్కడక్కడ ఉంటున్నాం మేము. ఇంకో వర్షం వచ్చింది, వర్షంలో కూడా ఇప్పటి వరకు మళ్ళీ చేయగలిగింది చేస్తున్నారయ్యా. తిండి కాట్లకైతే ఇబ్బంది ఏమి లేదు, కాకపోతే ఎక్కడ ఉంటాకనేది మాకు లేదు. అంటే మీకు భోజనం కానీ సరఫరాలు అన్నీ చేస్తున్నారయ్యా, అన్నీ చేస్తున్నారు, సరఫరా అన్నీ చేస్తున్నారు. బాగానే ఉందిలయ్యా. కాకపోతే ఇక ఇల్లు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మాకు దిక్కులేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నాము. వాళ్ళకి చుట్టాలైన వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, పెద్దలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి హెలికాప్టర్ ధరగా పైనుంచి వేస్తున్నారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం సదుపాయం లేదు, అసలు పట్టించుకోవట్లేదు. పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అసలు ఏమీ రావట్లేదు. మేము ఇళ్ళల్లో వాళ్ళం పైనుంచి అయినా కింద నుంచి మునిగిపోయి ఇల్లులు మునిగిపోయి కొట్టుకుపోతున్నా కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం అన్నీ. మాకే సదుపాయం కలగట్లా అసలు. మాకే సదుపాయం, మంచినీళ్ళు కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇదిగోండి పొట్లాలు కూడా, అన్నం పొట్లాలు కూడా, టిఫిన్ ఇప్పుడు వరకు పిల్లలు కూడా మొహం కడగలేదు, కడిగిచ్చి ఇప్పుడు నేను పెట్టాలి. మాకు వరకు ఏది రావట్లేదు. మా గూడెం అంతా మునిగిపోయినా కానీ మమ్మల్ని అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి బాగానే సదుపాయం జరుగుతుంది అన్నీ.
మిగతా వాళ్ళని అసలు పట్టించుకోవట్లా. కాదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది కదా. అది ఆయనది తప్ప అనట్లేదు, ఆయన పెట్టట్లేదు అనట్లేదు. ఆయన పంపిస్తున్నాడు. వీళ్ళ విత్తానికి వీళ్ళకి అసలు చేతులే రావట్లేదు, పెట్టట్లేదు. పెట్టే వాళ్ళకి తీసుకెళ్లే వాళ్ళైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ మునుగున వాళ్ళకి ఏది రావట్లేదు, ఏది తీసుకెళ్ళట్లేదు అసలు. అంటే మీకు హెచ్చరిక జారీలు కానీ చేయటం కానీ ఇలా వరద వస్తుందని చెప్పడం కానీ వర్షం వస్తుంది ఏ తెలీదండి. మేము ఈఎంసీ పని చేస్తానండి. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికి ఇక్కడ అన్ని నీళ్లు ఉండిపోయాయి ఆదివారం. అసలు మేము ముందు తెలిస్తే ఇలా వరద వచ్చిందని తెలిస్తే మేము అన్ని తెచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. నేను డ్యూటీ చేసి వచ్చేపాటికి బుడవేనంతన కాడ చాలా మంది నీళ్ళతో ఉన్నాయి. నీళ్ళతో ఉండేపాటికి నేనే అవాక్కైపోయా. ఏంటి ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా చిన్నతనాన్ని వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. పునరావాస కేంద్రాలు కానీ అలాంటివి మీకు ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగిందండి? అంటే అవన్నీ మాకు తెలీదు. ఎలా ఉంటాం ఏంటి, తినడానికి లేకుండా అన్నిటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళన్నా కొద్దిగా గొప్ప తడుచుకుంటూ వస్తున్నాం. అసలు లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడి వాళ్ళు అయితే తినడానికి లేకుండా, ముసలి వాళ్ళు అయితే మామూలుగా లేదు. వాళ్ళని కొంచెం పట్టించుకునేటానికి కూడా ఎవరు రావటం లేదు. కొంచెం అటు వచ్చి పట్టించుకునే వాళ్ళు, చూసేవాళ్ళు కొంచెం ఉంటే చాలా మాకు మంచిది. ఏ అధికారినైనా మేము కోరుకునేది అదే. ముసలి వాళ్ళని ముతక వాళ్ళని చూడండి, పెద్దవాళ్ళని. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వయసు వాళ్ళు అంటే నడుస్తాం, ఏదైనా చేస్తాం, మాకు బాధ లేదు. ఇలాంటి వాళ్ళకి తిండి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, కరెంట్ లేక, అన్ని సదుపాయం లేక, తాగడానికి మంచినీళ్ళు లేక పసిపిల్లలు వేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం సాయం చేయమని కోరుకుంటున్నాం. అంతకంటే నుంచి బోట్లు వచ్చే బాధితులను సురక్షితంగా మాకెళ్ళి ఏమి రావటం లేదు, మాకెళ్ళి ఏమి రాలేదు. కనీసం వాటర్ గట్ట దొరకట్లేదు మాకు. పసిపిల్లలను వేసుకొని వీళ్ళ ఇంట్లో 4 చిన్నపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో 3 చిన్నపిల్లలు ఉన్నారు. మా పిల్లల్ని వేసుకొని మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఏ సదుపాయమైనా మాకు అందట్లేదు. అవన్నీ కవర్లు వేసుకొని మాకు రావాల్సినంత అవసరం మాకు లేదు. అది మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని పట్టించుకొని కొంచెం వచ్చి చూస్తారని మేము ఆశిస్తున్నాం. మమ్మల్ని చూడపో ఎలాంటి వాళ్ళైనా చూడమను చాలు మాకు. డ్రోన్స్ ద్వారా ఫుడ్ ని అందిస్తున్నాము బాధితులకి. కానీ ఇక్కడ దాకా వస్తాయి, ఎక్కడ గంగారం గుడి కొంచెం అవతల దాకా వస్తాయి, మా దాకా రావటం లేదు. అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అవి అయితే మరీ ఇబ్బంది అయిపోతుంది. కొంచెం చూడమని చెప్తాను. కింద ఏం తింటాం, కింద పడి తింటామా? అన్ని కింద వేసేసి పసి పిల్లలు అయితే కింద ఏది అంటున్నారు తెలుసా? ఏం సాయం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? ఏమనిస్తే బాగుండు. మంచినీళ్ళు కూడా లేవు తాగటం. ఇంకా మాకైతే 4 పోర్లు. పాలపేట బిసాదు ఎంత? పాలపేట అడుగుతుంటే 80 రూపాయలు, 90 రూపాయలు. నూనె ప్యాకెట్ ఏదైనా 1 కేజీ నూనె ప్యాకెట్ కొనుక్కుందాం అన్న 200 లేదా నూనె ప్యాకెట్ లేవంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు అంట. ఇలాంటి పసిపిల్లలు ఉన్న ఇళ్ళలో ఎలా తింటారు, ఎలా ఉంటారు? మీరైనా చూస్తారు కదా. ఏదైనా అడిగినా, ఏ సౌకర్యం అడిగినా వస్తాంలేమ్మా, చేస్తాంలేమ్మా. కనీసం ఇన్ని రోజుల నుంచి అవుతుంది మాకు. కనీసం మా కాడికి వచ్చి నుంచొని మాట్లాడిన వాళ్ళే లేరు. అలా లేరని చెప్పి మేము ఇంత ఇదిలో వస్తున్నాం. మేము కనీసం మమ్మల్ని పట్టించుకోమని దయచేసి కోరుకుంటున్నాం. అంతకంటే మిమ్మల్ని ఏం కోరుకోము మేము. వరద బాధితుల కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు చేపట్టారు. అంటే ఆయన కూడా రావటం జరిగింది కదా. మాకెళ్ళి ఏది రావటం లేదు, ఏ చర్యలు లేవు. 7 వరకు మా అపార్ట్మెంట్ల కాడికి రండి, మీరే వచ్చి మాట్లాడతానంటే రండి, తీసుకెళ్తాం. మా అపార్ట్మెంట్ల కాడ అయితే ఏమీ లేదు. ఎవరు వచ్చి పలకరించిన వాళ్ళు కూడా లేరు. టాటర్ల మీద వెళ్తాడు పోతారే కానీ వస్తామంటారు, అంతే సంగతులు. ఎవరు రావటం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఎక్కడికే పరిమితం అయిపోయి లోపల వరకు రావట్లేదు అంటున్నారు. లోపల వరకు రావట్లేదు. ఏదైనా వచ్చినా సరే మెయిన్ రోడ్డు వరకు వెళ్తున్నారు కానీ అపార్ట్మెంట్లో లోపలికి వచ్చి మా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అది అర్థం కావట్లేదు. ఎంత చిన్న పిల్లలతో అల్లాడిపోతున్నారు, వాటర్ లేక ఇబ్బంది పడిపోతున్నారు. పరిస్థితి ఎలా ఉంది? 4 రోజులు మీరు ఎలా ఉన్నారు? ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఇబ్బంది పడ్డారు? బాగా ఇబ్బంది పడుతున్నామండి. అసలు కనీసం వాటర్ కూడా అందట్లేదు మాకు. అసలు ఎందుకు బతికామో అనిపిస్తుంది. అలాగుంది మాకు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇల్లు చూసుకుంటానికి వస్తున్నాం మేము. ఏం సామాన్లు అన్నీ పడిపోయినాయి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ పడిపోయినాయి. బురద అసలు. చిన్న పిల్లలు, ఇదిగో చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాం. చూడండి ఒకసారి. అసలు తినడానికి తిండి లేక, నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. బురద అసలు ఎంత ఎత్తున కాలువలో బురద, చెత్త మొత్తం ఇంట్లోనే ఉంది. అసలు ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే భయమే వస్తుంది. తేళ్ళు, పాములు ఏమన్నా ఉంటాయేమో అని. బీరువాల బట్టలు మొత్తం బురద అయిపోయినాయి. అసలు ఇప్పుడు వెళ్ళి అన్ని వాష్ చేసుకుందామని చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి మేము అయినా వాటర్ తగ్గలేదు. ఇప్పుడు కూడా వాటర్ తగ్గట్లేదు.